హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మంజుల చింతకాయ ఛానల్. సో మినీ తాజ్మహల్ చూసాం కదా, అదే రోజు తాజ్మహల్ చూసిన తర్వాత అదే రోజు మళ్ళీ మేమైతే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ హనుమాన్కి టెంపుల్కి వెళ్ళే దారి అయితే చాలా బాగుందన్నమాట. ఇట్లా కొండల్లాగా మనము 7 కొండలు ఎక్కేటట్టు అయితే ఉన్నది. అట్లా 3 rows అయితే ఉన్నాయన్నమాట. ఎక్కాలి దిగాలి ఎక్కాలి అన్నట్టు ఉంది అనమాట. రోడ్డు చాలా బాగుంది. సో ఈ హనుమాన్ టెంపుల్లో హనుమంతుడు మనకు ఎప్పుడు దర్శనం ఇచ్చే హనుమంతునిలాగా ఉండకుండా వేరేలాగా ఉంటాడనమాట. సో మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో అయితే మినీ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాం కదా. ఇప్పుడైతే స్లీపింగ్ హనుమాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అదే దాని పేరు గుర్తు రావట్లేదు, అక్కడికి వెళ్ళాక చెప్తాను. అంతలో దారికి మధ్యలో అయితే లంచ్ కోసం ఎత్తిగామన్నమాట, ఎందుకంటే లేట్ అవుతుందని. సో లంచ్ చేసాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆంధ్ర భోజనం అనమాట. భోజనం ఎలా ఉంటుందో చూడాలి. అన్నం తిన్నా కదా. इधर मिल सके एक లేకపోతే చైర్ కింద వాడుతుంది, ఏం కాదు. చోలే బాగా నచ్చలే. పప్పు ఒక్కటే బాగుంది. లంచ్ అయితే చేసేసాము. ఇప్పుడు ఇంకా మేమైతే ఇక్కడ నుంచి ఇంకా సెకండ్ ప్లేస్ అయితే వెళ్ళిపోతుంది. ఫుడ్ అంటే ఫుడ్ ఎట్లుంది చెప్పే. మామూలుగా ఉంది, అంత బాగుందండి. అది పన్నీర్ కర్రీ అన్నారు కానీ పచ్చడి కాదు. సరే, ఫుడ్ అయితే అలా ఉంది. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా తినగానే అందరం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. గుడి పెట్టుకో.
హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎప్పుడో పోయింది కిచెన్ రాత్రికి గప్చుప్ కట్టేది తింటే అయిపోయారా? ఎందుకు బుర్ర రానియరు. ఫోన్ అవ్వలేదా? మేము మళ్ళీ తీస్తురే ఇచ్చారు. సో ఇక్కడ హనుమాన్ వచ్చేసి ప్రతి ఒక్క టెంపుల్లో అయితే నించొని ఉంటాడు కదా. ఈ టెంపుల్లో మాత్రము వచ్చే వరకు అయితే మాకు కూడా తెలియదు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే నాకు గుర్తు వచ్చిందనమాట. ఈ హనుమంతుడు అయితే పడుకొని ఉంటాడు. ఇంకా ఏంటంటే మనం అద్దంలో కూడా చూసుకోవచ్చు అనమాట హనుమంతుడు. సాధారణంగా అయితే కింద చూసేసి అద్దంలోనే చూస్తారు ఎక్కువసేపు. హనుమాన్ దర్శనం అనమాట. బయటికి బాగా కైసే ఇద్దరు शिव शंभू काय का मला దామన బోధ ఇక్కడ శనేశ్వరి ఆలయము. సో ఇక్కడ లేడీస్కి అయితే అనుమతి లేదన్నమాట. నడిపే మళ్ళీ 10 నిమిషాలు అయినా కాదు అజంతా వెళ్ళారు లేదా మన బాగుంటుందా అటుకూరు అవుంది. బాయ్. సో హనుమాన్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చూస్తుంటేనే అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్